ఈ ఫైల్లోని వీరగాథ ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథనం. సహనం మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసం విజయానికి మూలస్తంభాలు. జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళు ఒక్కోసారి మనల్ని తీవ్రంగా గాయపరచవచ్చు, ఒంటరిని చేయవచ్చు. కానీ మనలో దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంటే ఆ క్లిష్ట పరిస్థితులను కూడా జయించవచ్చని లెఫ్టినెంట్ విక్రాంత్ అజిత్ దేశ్ముఖ్ జీవితం నిరూపిస్తుంది. 2010 జూన్ 27న జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదుల ఉనికిని కనిపెట్టే క్రమంలో వారి బృందంపై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఆ భీకర పోరాటంలో తన పొత్తి కడుపుపై తీవ్రమైన బుల్లెట్ గాయమైనప్పటికీ లెఫ్టినెంట్ విక్రాంత్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా అత్యంత సమీపం నుండి ఎదురుకాల్పులు జరిపి 2 తీవ్రవాదులను హతమార్చారు. ఆపై శత్రువులు విసిరిన గ్రెనేడ్ల దాడి వల్ల తన ఆయుధాన్ని కోల్పోయి కొండపై నుండి కిందకు పడిపోయి తన బృందానికి పూర్తిగా దూరమయ్యారు. ఆ తీవ్రమైన శారీరక నొప్పి, ఒంటరితనం మరియు ప్రాణాపాయ స్థితిలో కూడా ఆయన అధైర్యపడలేదు. సహాయక బృందం వచ్చే వరకు ఏకంగా 3 గంటల 30 నిమిషాల పాటు నిశ్శబ్దంగా అత్యంత ఓపికతో తన స్థానాన్ని కాపాడుకుంటూ ప్రాణాలతో నిలిచారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, మనం తీవ్రమైన మానసిక లేదా శారీరక వేదనను అనుభవిస్తున్నా ధైర్యాన్ని కోల్పోకుండా నిశ్శబ్దంగా పోరాడుతూ ఓపికతో నిలబడితే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా ఎంతటి కష్టకాలమైనా ముగిసి తీరుతుంది. జై హింద్.